ఈ విషయంలో యూపీలో పోలీసు నిబంధనలపై ఓవైసీ మండిపాటు. అక్కడ దుకాణాలు బండ్ల యజమానులు విధిగా తమ పేరుతో బోర్డు రాయించుకోవాలి అనేటువంటి మాట, విధిగా బోర్డు రాయించుకోవాలని చెప్పారనమాట. అంటే దుకాణందారు ఎవరు, ఎక్కడ అంటే యూపీ బీహార్ ఆ ఏరియాలో పోతే అన్నపూర్ణ మెస్ అని ఉంటుంది, కానీ లోపలికి పోతేనేమో ఓనర్ పేరు మహమ్మద్ యూసుఫ్ అని ఉంటుంది. ఏం చేయాలి మరి? అదేంది అట్లా పెట్టుకోవద్దా? వాళ్ళంతా గౌరవంగా పెట్టుకుంటున్నారుగా. గౌరవంగా పెట్టుకుంటలేరు, మోసం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా అది మోసమే. అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ కరోనా సందర్భం నుంచి కూడా ఇవాళ మీరు ఎక్కడైనా వెళ్ళండి, హైదరాబాద్లో చాలా చోట్ల 90% ముస్లిం మెజార్టీ ఉన్న చోట, మేము ఉండే చోట కూడా చూస్తుంటాం. వాళ్ళ కిరాణా షాపులల్లో వాళ్ళే కొనుక్కోవాలి, వాళ్ళ మస్కతీ పాలు మాత్రమే కొనుక్కోవాలి, లేదు డైరీ ఫామ్లు అయితే వాళ్ళ డైరీలు ఉన్నటువంటి దగ్గరే కొనుక్కోవాలనేటువంటిది బహిరంగంగా చెప్పరు. ఓపెన్గా అప్నాయి బై అని చెప్పేసి కొనుక్కుంటుంటారు. కానీ వాళ్ళని ఎవ్వడు తప్పు పట్టడు. వాడు నేను ఏంది వాళ్ళు చేసేది గొర్రెనికి వస్తే హలాల్, మేము హలాల్ మాత్రమే తింటామని వాడిది వాడు చేసుకుంటే గొప్ప, మేము హలాల్ తినకూడదంటే వీడు మళ్ళీ గొప్పోడు కాదంటారు. సేమ్ ఇవాళ బండ్ల మీద పేర్లు ఎందుకు రాయాలంటే ఇందుకే రాయాలి, నాకు నచ్చితే కొంటా లేకపోతే లేదు, నాకు కావాల్సినటువంటి నాకు ఇష్టమైనటువంటి విధంగా అక్కడ ఉంటేనే నేను కొంటా అనేటువంటిది నా స్వేచ్ఛ. అయితే మతం ఆధారంగా కొననంటే కొనను, అది నా స్వేచ్ఛ. ఈ దేశంలో అది నా హక్కు. హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ వినాల్సిందే. అది నా హక్కు, అది నా హక్కుగా ఉన్నది. నేను ఫలానా చోట మాత్రమే కొంటా, ఫలానా వాళ్ళే. ఈ దేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో దేవుణ్ణి తిట్టేటువంటి వాళ్ళు, ఈ దేవుడు అంటే పడనటువంటి వాడేమో అక్కడికి వచ్చి కొబ్బరికాయ పూలు అమ్ముకుంటాడు. కానీ అవతల వాని దగ్గరికి పోతే మాత్రం ఇంకొకడు ఉండడు, ఇంకొకడికి సంబంధం ఉండదు. ఇది దేశంలో జరుగుతున్నటువంటి కుట్ర. అయితే దీన్ని యూపీలో ఈ నిబంధన ఇచ్చారు కాదు, ఖచ్చితంగా ప్రతి బోర్డు మీద ఆ ప్రొపరేటర్ ఎవరవడు అనేటువంటి విషయాన్ని రాయాల్సిందే. ఆ కిరాణా షాప్తో సహా ఏది పూల బండ్లు లేకపోతే పండ్లు అమ్ముకునేటువంటి బండ్లలో కూడా ఆ బండ్ల మీద పేరు పెట్టాల్సిందే, ఓనర్ పేరు ఖచ్చితంగా రాయాల్సిందే. అట్లా రాస్తేనే అక్కడ నేను కొనాలనా వద్దా అనేటువంటిది. నేను మొన్న చైనా బజార్కి వెళ్ళినా, మా ఆఫీస్కి తాళం కొందామని, ఈ ఏంది చెప్పుల స్టాండు ఇంకేవో కింద వేసుకునేటువంటి కొందామని పోతే అక్కడికి వెళ్తే తాళం తయారు చేసింది కూడా యూపీలో అలీ లీవర్స్ అని చెప్పి పెట్టిండు. ఆయన షాప్లో నాకు డౌట్ వచ్చింది, ఒక తాళము గోద్రేజియో ఇంకేటో దొరుకుతాయని పోతే దొరకలేదు. దాని పేరు చెన్నై బజార్ అని ఉన్నది. ఆ చెన్నై బజార్లో పోతే దువ్వెన కొంటే దాని మీద కూడా వాళ్ళ పేరే ఉన్నది. చెప్పులు ఆ స్టాండ్ కొంటే, ప్లాస్టిక్స్ చెప్పుల స్టాండ్ కొంటే దాని మీద వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగే ఉన్నది. వాళ్ళ షాప్లో డౌట్ వచ్చి అన్నీ చూస్తే 90% ఒక 10% మాత్రమే కాదు, ఈ చెంచాలు పల్లేలు అవన్నీ తినేటివన్నీ అన్నీ చెక్ చేసి చూస్తే ఓనర్ అతనే, వాళ్ళ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళే. అంటే మనం అమ్మేటువంటి సామాన్ల ద్వారా మన వాళ్ళకు లాభం వస్తుందనేటువంటి దృష్టితోటి పెట్టుకుంటే వాడు గొప్పవాడవుతాడు. కానీ నేను నాకు నచ్చినటువంటి వాడి దగ్గర కొంటేనేమో చెడ్డవాడవుతాడు. ఇవి జరుగుతున్నటువంటి అంశాలు. అందుకనే ఈ యూపీలో ఇది ఒకటి పెట్టిరు, కానీ ఓపెన్గా ఈ విషయాలను క్లియర్గా మొన్నటి ఎన్నికల్లో చెప్పిరు. సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లో చెప్పాడు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అక్కర్లేదు, దాని బదులు మాతో ఎవరైతే ఉంటారో వారితోటే మేము ఉంటామనేటువంటిది మా నినాదము. మైనార్టీ మోర్చా కూడా అక్కర్లేదు. రాష్ట్రంలో మైనార్టీల మద్దతు లేకపోవడం వల్లే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గిపోయాయని చెప్పారు. ఇవాళ దేశంలో రియలైజేషన్ జరుగుతున్నది. మతం ఆధారంగా ఎవరు ఓట్లేస్తున్నారనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళాలి. మతం ఆధారంగానే దేశ విభజన జరిగింది. ఈ ఒక్క విషయం చెప్పి ముగిద్దాము. దేశ విభజన జరుగుతుంటే దేశంలో అనేక చోట్ల ఎన్నికలు పెట్టారు. ఈ దేశం రెండుగా విభజన జరగాల, కలిసి ఉండాలనేటువంటి జరిగితే దేశ విభజన జరగాలని 90% ముస్లిం జనాభా దేశ విభజన జరగాలి, ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని ఇవాళ హైదరాబాద్లో, మద్రాసులో, ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో, మిగిలిన బీహార్లో, మిగిలిన దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా 90% అక్కడ ఓట్లేసారు. అయిపోయింది, దేశ విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత దేశ విభజనకు ఓటేసినటువంటి వాడు హైదరాబాద్లో ఉన్నాడో లేకపోతే ఇంకొకటి ఉన్నాడో వాడి దేశాన్ని వదిలేసి పాకిస్తాన్ పోలే, మళ్ళీ ఈ దేశంలో ఉన్నాడు అంటే వాడి మెంటాలిటీ దేశ విభజన మాది అనేటువంటి ఫీలింగు ఆ రోజు నుంచి ఉన్నట్టే కదా. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే మెంటాలిటీతో పెరిగినోడు ఈ దేశం మీద ఏం ప్రేమతో ఉంటాడనేటువంటిది దయచేసి ఆలోచన చేయండి ప్రజలారా.